వచ్చేసాం మన మేకింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేసాం మేడం. సో ఇప్పుడు మీకు రెగ్యులర్గా తెలిసిన విషయమే, రెగ్యులర్గా నార్మల్ థ్రెడ్కి వస్తుంది మనకి ఈ విధంగా. దీన్ని మనం డబుల్ లైన్ థ్రెడ్కి షిఫ్ట్ చేద్దాం. ఓకే, ఒక్కసారి చూసేయండి. డబల్ లైన్ థ్రెడ్కి థ్రెడ్ అయినా షిఫ్ట్ చేసుకోవచ్చు. థ్రెడ్కి ఈ విధంగా హుక్ లాగా కనెక్ట్ చేసుకుని అయినా సరే మనం షిఫ్ట్ చేసుకోవచ్చు మేడం. ఇదిగోండి, టేబుల్ పైన లేదా ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ పైన మాత్రమే పెట్టుకుని ఇట్లా తీస్తే మీకు ఈజీగా ఉంటుంది మేడం. యాక్చువల్గా చోకర్ టోటల్ లెంగ్త్ ఈస్ 10 inches మేడం. నెక్ చుట్టూరా రావాలి కదా. హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకైతే ఇంకొక 1 inch ఎక్కువ పెట్టండి. యావరేజ్ నెక్ ఉన్న వాళ్ళకైతే 9 or 10 inches పెట్టుకోవచ్చు. ఫస్ట్ మీరు చోకర్ స్టార్ట్ చేసుకునే ముందు మీరు ఏదైతే పెండెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నారో ఈ పెండెంట్ ఎన్ని ఇంచెస్ ఉంది అనేది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇదిగోండి మేడం, ఈ పెండెంట్ అయితే ఎగ్జాక్ట్గా 1 inch ఉంది మేడం. సో దట్ టోటల్ 10 inchesలో 1 inches మైనస్ చేసాం. 9 inches ఆఫ్ లెంగ్త్ మనం బీడ్స్ పెట్టాలి. అయితే లాకెట్ మధ్యలో వస్తుంది కాబట్టి బోత్ ద సైడ్స్ 9 inchesని డివైడ్ చేస్తే వన్ సైడ్ 4.5 inches, అనదర్ సైడ్ 4.5 inches పెట్టాలి. ఓకేనా మేడం? ఓకే, ఇప్పుడు మేము 4.5 inches బీడ్స్ 1 line టు ఇంకొక లైన్కి మార్చాం మేడం. ఒక్కసారి చూసేద్దాం. ఇలా మనం నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని ఫిక్స్ చేసుకోవాలనుకుంటున్నామో అన్ని లైన్స్ని ఫిక్స్ చేసుకోండి. మేమైతే ఇప్పుడు 4 lines పెట్టాలనుకుంటున్నాం. ఈ పెండెంట్ సైజుని బట్టి కూడా మనం డిసైడ్ చేసుకోవాలండి. నెంబర్ ఆఫ్ లైన్స్ 4 బాగుంటాయా 3 బాగుంటాయా అనేది మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడున్న పెండెంట్కి అయితే 4 lines బాగుంటాయి, 3 lines సెట్ కాదు. సో అందుకని 4 lines ప్లేస్ చేసినాం. ఆల్రెడీ శ్వేత గారు 2 4 line స్టెప్స్ 2 సపరేట్గా మేక్ చేసి పెట్టారనమాట. ఓకే, సో ఇప్పుడు మనం యూ షేప్ తీస్తున్నాం మేడం. చోకర్కి ఎప్పుడైనా మ్యాక్సిమం యూ షేపే తీయడానికి ట్రై చేస్తాం. కారణం ఏంటి అంటే, సో డెఫినెట్గా మీరు యూ షేప్ తీసినప్పుడు మాత్రమే లుక్ బాగా కనిపిస్తుంది మేడం. కావాలంటే సాల్మా కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ యూస్ చేయాల్సిన అవసరం లేదు మేడం. బయటికి కనిపించదు కదా, అందుకని మేము యూస్ చేయట్లేదు. ఈ విధంగా చూడండి మేడం, క్లోజప్లో చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు లైన్స్ మీకు అక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ లైన్స్కి మీరు వేసేసేయచ్చు. దాంట్లోంచి తీసి మళ్ళీ యూ షేప్లోంచి ఎడ్జ్ ఆఫ్ ద లైన్ తీసారనుకోండి, ఎండ్ ఆఫ్ ద లైన్ వచ్చేస్తుంది, ముడి పడిపోతుంది, ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఇప్పటికి 2 lines వేసాం కదా, ఇంకొక 2 lines. మేకింగ్ మేడం, మేకింగ్ కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా, మేకింగ్ ట్యూటోరియల్ కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా చూడొచ్చు. వెరీ నైస్, బాగుంటాయి. ఏదైనా సరే చూడండి, చిన్న వస్తువు మనంతట మనం తయారు చేసుకుంటే ఆ ఫీల్ వేరుంటుంది కదా. సో దానికోసమైనా మీరు ట్రై చేయొచ్చు. విద్య మన చేతిలో ఉంచుకోవడం వల్ల తప్పేమీ లేదు మేడం. సో 4 lines ఫిక్స్ చేసేసాం చూడండి. ఇప్పుడు చోకర్కి 4 lines ఫిక్స్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. 1 side ఫిక్స్ చేసాం మేడం. చూడండి, అండ్ అనదర్ సైడ్ కూడా ఫిక్స్ చేస్తున్నాం చూడండి మేడం. మీకు ఒక్క లైన్ ఎక్కించడం చూపించాము, ఆల్రెడీ మేము రెడీగా పెట్టుంచారు శ్వేత గారు. అటు సైడ్ ఏ ప్లేస్లో వేసామో అనదర్ సైడ్ కూడా సేమ్ ప్లేస్లో వేయాలన్నమాట. ఒక్క నిమిషం మేడం. మేడం చూస్తున్నారు కదా, యూ షేప్ తీసాం మేడం. యూ షేప్ నుంచి బయటకు వస్తుంది అనమాట. అవును మేడం, ఇది సీ గ్రీన్ కలర్ కాదండి, ఇది చిలకాకు పచ్చ రంగు మేడం. సీ గ్రీన్ ఇంకా లైట్గా ఉంటుంది. విద్యారేఖ మేడం,
ఓకే, 4 లైన్స్ పెట్టేసాం మేడం. మేడం చూడండి, ఎడ్జెస్ దగ్గర కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి. ఇలా కరెక్ట్గా రాని పక్షంలో ఏదైనా చిన్న బీడ్ని వేసుకుని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, తప్పేశారమ్మా. ఇలా చూడండి, ఇది పైకి వెళ్ళింది, ఇది కిందకు వచ్చింది. అది కూడా ఒకరోజు చూపిస్తానండి. వెంకట సునీత మేడం మిడిల్లో బ్రోచర్ యాడ్ చేయాలంటే ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను ఒకరోజు, 1 by 1. ఫస్ట్ రోజు మనం మేకింగ్, సింపుల్ మేకింగ్ చూసాం, తర్వాత సాల్మా వేయడం చూసాం, ఈరోజు చోకర్ చూస్తున్నాం. అలా డిఫరెంట్ మేకింగ్స్ మీకు రోజు ఎవ్రీ థర్స్డే నేను మీకు చూపిస్తాను మేడం, ఖచ్చితంగా చూపిస్తాను. ఏ స్మాల్ ట్యూటోరియల్ అనమాట. ఆల్రెడీ మీరు చేసే దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని అడగచ్చు. శ్రీ ఉషా గారు మీ మొబైల్ నెంబర్ లాస్ట్ 5 digits పెట్టండి, నేను చెక్ చేసి చెప్తానండి. గౌరీ మేడం, థ్యాంక్ యూ మేడం. ఇలా చేస్తే డెలికేట్గా ఉండదా? ఓన్లీ 1 threadలా? ఇది ఓన్లీ 1 thread కాదండి, డబల్ లేయర్ థ్రెడ్. ఇది నైలాన్ థ్రెడ్ మేడం. బీడ్స్ మేకింగ్ చేయడానికి సపరేట్ థ్రెడ్ ఉంటుంది. సో ఆ థ్రెడ్ యూజ్ చేస్తాము. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది డబల్ అనమాట. ఇదిగోండి మేడం, మేము ఒక్క లైన్కి ఎప్పుడు ఎక్కించాము, 2 లైన్లు మినిమం పెట్టుకుంటాం. ఇదిగోండి, యాక్చువల్గా ఇవి డోరీస్, ఇవి థ్రెడ్స్, ఇలాంటి థ్రెడ్స్ ఉంటాయి సపరేట్గా. ఈ థ్రెడ్స్ని మేము వాడతాం. ఓకే, ఇగోని చూడండి మేడం, ఇందాక శ్వేత గారు పొరపాటున కంగారులో ఒక లైన్ పైకి వేస్తారు, లుక్ పోయింది. మళ్ళీ మనం కరెక్ట్ సరి చేసామన్నమాట. ఈ పైన వేసిన లైన్ తీసేసి ఇక్కడ కింద వేశారు, సో దట్ కరెక్ట్గా వచ్చేసింది. చూడండి మహేశ్వరి, నెంబర్ నోట్ చేసుకోమ్మా, 27279. మేడం చూడండి, ఇప్పుడు మేము పిన్కు కనెక్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ టైము మీకు డోరీకి ఎలా కుట్టాలో కూడా చూపిస్తాను నేను. ఓకేనా, పిన్కి కనెక్ట్ చేస్తున్నాం మేడం. ఇది 4 లైన్స్ ఉంది కాబట్టి 4 లైన్ కనెక్టర్కి కనెక్ట్ చేస్తున్నాము. ఓకే, మీకు తెలిసిన విషయమే మేడం. డోరీకి ముడి వేసేటప్పుడు ఎలా వేయాలనేది కొంచెం స్లోగా చూపించిందమ్మా. ముడి ఒక్కసారి మళ్ళీ చూపించింది మేడం. ముడి చూడండి, హోల్లోంచి వేసి మేడం యూ షేప్ లాగా తీసాం మేడం. మీరు ముడి వేసేటప్పుడు డెఫినెట్గా ఆ ముడి వేస్తే ఇలా జస్ట్ లాగితే ముందుకు వెళ్ళిపోవాలి. అలా వేసుకుంటేనే ఈజీగా అవుతుంది మీకు. ఓకేనా, సో 4 లైన్స్ 4 పిన్ కనెక్టర్కి ముడి వేసేసాం. చూడండి, మెల్లిగా చూడండి, ముడి మాత్రం మెల్లిగా చూడండి. లాస్ట్ నాట్ వేసాం కదా, అదే ఇంపార్టెంట్. నాట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ మేడం. ఇటు కొంచెం తిప్పండి, నేను అటు రానప్పుడు ఇలా చూపెట్టండి, ఇలా వేయండి. ఇవ్వండి మేడం, చూస్తున్నారు కదా. ఆ హోల్కి మేము డబల్ ముడి వేస్తున్నాం మేడం, గమనించండి. ఓకే, అనుపమ గారు మేక్ చేస్తున్నామండి. మేక్ చేసిన తర్వాత ప్రైస్ చెప్తారు. ఇది లైవ్లో మీకోసం మేకింగ్ చూపిస్తున్నాం. ఎవరైనా సొంతగా మేక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కానీ, ఇంట్లో మేకింగ్ చేసుకునే వాళ్ళకి కానీ, వాళ్ళ కోసం ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, ఎక్కడికి వెళ్ళి అడగాలి, ఎవరిని అడగాలి, ఆ డౌట్ ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది తెలియదు కాబట్టి వాళ్ళ కోసం చూపిస్తున్నాను అమ్మా. కాత్యశ్రీ మేడం, 260 లక్ష్మీ పెండెంట్ హుక్ది కావాలి నాకు, డిస్పాచ్లో పెట్టినందుకు. వాట్సాప్లో అడగండి మేడం, లేదా కాల్ చేయండి. శ్రీ ఉషా మేడం, పాసిబిలిటీ ఉంటే తప్పకుండా చేస్తారండి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అవ్వదని చెప్తారు మేడం.
ఓకే, మీకు క్లియర్గా ఉంటుంది మేడం. నీలకంఠేశ్వరి మేడం థ్యాంక్ యూ అండి. (4321) madam, thank you madam. Can you please speak some English or Hindi because I can't understand your language, Didi. Ma'am, we are making a chain with a choker kind of concept, ma'am, with the lines of 4 lines, and we are making a knot here and finalizing this one. 4321 ma'am, thank you Andy, thank you for subscribing our channel. Madam, every Thursday మాత్రం మిస్ అవ్వకండి లైవ్. సో వెరీ యూజ్ఫుల్ అనమాట ఇది మనకి. మైనం పెట్టుకున్నాము. కృష్ణకుమారి మేడం డబుల్ కలర్ బీడ్స్. ఓకే, మీరే చెప్పండి నెక్స్ట్ లైవ్లో మీకు ఏం కావాలి అనేది, నెక్స్ట్ లైవ్ మేకింగ్ ఏం కావాలనేది మీరే చెప్పండి మేడం. ఎంత వెయిట్ అయినా బేర్ చేయగలదా సిస్టర్? చేస్తుందండి రాధిక మేడం. ఇలా మేక్ చేసుకోవాలంటే మనకు ఎన్ని లైన్స్ తీసుకోవాలి మేడం? 2 కలర్స్లో చేసుకోవాలంటే 3 లైన్స్ తీసుకున్నా సరిపోతుంది మేడం. ఓకే, సేమ్ చోకర్ వేరే కలర్లో కాస్ట్ చెప్పండి. పెండెంట్ కాస్ట్ చెప్తారు మేడం, చెప్తారు. నివేదిత మేడం ఒక్కసారి మీ మొబైల్ నెంబర్ లాస్ట్ 5 డిజిట్స్ చెప్పండి, మేక్ చేసేస్తారు. ఒక మౌల్డ్కి పెట్టి చూపించండి అమ్మ చోకర్. చిన్న గ్రీన్ మౌల్డ్ ఇవ్వాలి. అస్సలు తెగదు మేడం. ఎప్పుడైనా పొరపాటున మా వాళ్ళు సిజర్స్ కనుపక తెంపుదామని ట్రై చేస్తే చేతులు కోసుకుపోతాయి తప్ప తెగదు మేడం. ఇన్విజిబుల్ చైన్ కావాలా అండి సావిత్రి గారు? డెఫినెట్లీ. ఇదిగోండి మేడం చోకర్ చూడండి, ఇది నెక్ పీస్ కాబట్టి చోకర్ ఫుల్ సెట్ రాదు. ఇప్పుడు మనం చేసిన చోకర్ మేడం ఇది. సో ఈ విధంగా ఉంటుందన్నమాట చోకర్. ఇప్పుడు మనం చేసాం కదా మేడం, అదే చోకర్. ఓకేనా? సో ఈ చోకర్ని మనం పెట్టేసుకోవచ్చు. వెనకాల సైడ్ డిటాచబుల్ థ్రెడ్ అటాచ్ చేసుకోవచ్చు. లేదు మేడం నాకు థ్రెడ్ వద్దు, లైక్ డోరీకి కుట్టమంటే డోరీకి కుట్టడం కూడా చూపిస్తాను మీకు ఒకసారి. ఓకేనా అండి?